వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా రాపర్తి. ఈ వీడియోలో స్వర్ణగిరి దేవాలయం పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. స్వర్ణగిరి దేవాలయం తెలంగాణలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఈ మధ్య కాలంలో నిర్మించినటువంటి దేవాలయం. సో ఈ దేవాలయం యొక్క విశిష్టత పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. ఈ ఛానల్లో దేవస్థానాలు, విజిటింగ్ ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ వీడియోస్ పెడుతూ ఉంటాను. వాటి యొక్క విశిష్టత, అక్కడికి ఎలా చేరుకోవాలి, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని విషయాలు కూడా నేను చెప్తూ ఉంటాను. సో మీరు కొత్తగా నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భువనగిరి జిల్లాలో ఉంది. ఈ టెంపుల్ చేరుకోవడానికి జేబీఎస్ నుంచి, ఉప్పల్ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. జేబీఎస్ నుంచి ఇది 55 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ జేబీఎస్లో కానీ, ఉప్పల్లో కానీ భువనగిరి లేదంటే యాదగిరి గుట్ట బస్ ఎక్కి స్వర్ణగిరి దేవాలయం దగ్గర దిగితే అక్కడ కమాన్ నుంచి లోపలికి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఆటో ద్వారా మనం స్వర్ణగిరి టెంపుల్ వరకు చేరుకోవచ్చు. ఈ స్వర్ణగిరి టెంపుల్ మానేపల్లి జ్యువెలర్స్ కుటుంబం వారు నిర్మించారు. ఇది మానేపల్లి హిల్స్ అనే కొండపైన నిర్మించబడింది. అత్యంత ఆధునిక శిల్పకళతో నిర్మించినటువంటి ఆలయం ఇది. రాత్రి వేళలో దీపకాంతులతో అల్లాడుతూ ఉంటుంది ఈ దేవాలయం. తిరుపతి మాదిరిగానే ఈ ఆలయం దక్షిణ భారత ఆలయ శైలిలో నిర్మించారు. ఇలా ఆలయాన్ని చేరుకోవడానికి మెట్ల మార్గము, అలాగే దీనికి పక్కన రోడ్డు మార్గం కూడా ఉంటుంది. వీల్ చైర్లో ఎవరైనా వచ్చినా వాళ్ళని తీసుకురావడానికి అనుకూలంగా ఉంటుంది ఈ రోడ్డు మార్గం. ఈ ఆలయం మొత్తం 22 ఎకరాలలో నిర్మించబడి ఉంది. దీన్ని మార్చి 2024లో శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారు ప్రారంభించారు. ఈ టెంపుల్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ 1 to 2 o'clock వరకు బ్రేక్ ఉంటుంది. 2 to ఈవినింగ్ 9 వరకు మళ్ళీ ఓపెన్ ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో కనిపిస్తున్న హనుమాన్ విగ్రహము 40 అడుగుల ఏకశిలా హనుమంతుని విగ్రహము. ఇక్కడే భారతదేశంలో అత్యంత పెద్దదైన గంటల్లో ఒకటైన గంట మనం చూస్తాము. ఇది 1.5 టన్నుల బరువున్న కాంస్య గంట. ఆలయం లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యాక్సెప్ట్ చేయరు. ఇలా ఆలయం బయట వైపు మట్టికి ఫొటోస్, వీడియోస్ దిగొచ్చు. ఈ టెంపుల్ని మనము ట్రైన్ ద్వారా కూడా చేరుకోవచ్చు. అంటే భువనగిరి వరకు ట్రైన్లో వచ్చి భువనగిరి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత భువనగిరి నుంచి ఇక్కడికి రావడానికి హార్డ్లీ ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి కూడా మనం ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇది స్వామివారి రథము, రథోత్సవ సమయంలో ఉపయోగించే రథము. ఈ ఆలయంలో ప్రధాన ఉత్సవాలంటే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి ఉత్సవము, కృష్ణాష్టమి, నవరాత్రులు ఇవన్నీ ప్రధాన ఉత్సవాలుగా ఈ ఆలయంలో చేస్తారు. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళగానే ఇక్కడ ఆఫీస్ ఉంటుంది. ఎవరైనా వచ్చి ఇక్కడ స్టే చేయాలి అనుకున్నట్లయితే వారికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో వాష్రూమ్స్ మనకి తిరుపతిలో ఎలాగైతే ఎప్పటికప్పుడు క్లీన్గా అలా అవైలబుల్గా ఉంటాయో ఇక్కడ కూడా అంతే మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి ముఖ ప్రతిమ ఎంత చూడముచ్చటగా ఉంది కదా. శంఖు, చక్రము, 3 నామాలు ఎంత మంచిగా అగిపిస్తుందో. ఈ టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ట్రెడిషనల్ డ్రెస్లో రావడానికి ప్రయత్నించండి. ట్రెడిషనల్ వేర్ మాత్రమే యాక్సెప్టెడ్. ఈ ఆలయంలో ప్రతిరోజు 1 గంటకి ఉచిత భోజన సౌకర్యం కూడా ఉంటుంది. అంటే అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఈ ప్రతిమలు, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొస్తుంటాయి. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహంతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ ఆండాలమ్మవారు, శ్రీరామ పరివారం, గరుడ ఆలయం ఈ మంటపాలు కూడా మనం చూస్తాము.
ఇలా స్వామివారిని దర్శించుకోవడానికి మనకి నార్మల్ టికెట్ ఉంటుంది, అంటే ఉచిత దర్శనము ఉంటుంది. కొంచెం స్పీడ్గా దర్శనం చేసుకోవాలనుకుంటే స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయి. ఇదంతా దర్శనానికి లైన్. ఇలా దర్శనం లైన్ నుంచి ఈ గోపురం, ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకుంటాము. గర్భగుడిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారు 12 అడుగుల ఎత్తులో ఉంటారు. ఈ ఆలయంలో అన్ని విశిష్టతలే. 12 అడుగుల ఎత్తులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, 40 అడుగుల ఎత్తులో ఉన్న శ్రీ కార్యసిద్ధి హనుమాన్, అలాగే కాంస్యం గంట, ఇవన్నీ ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు. ఇంకా ఈ ఆలయానికి అత్యంత ప్రత్యేకంగా నిలిచినటువంటిది జలనారాయణ స్వామి. చూద్దామా? పదండి వెళ్దాం. ఈ ఆలయం ప్రాంగణంలో నీటి కొలను మధ్యలో పడుకున్న భంగిమలో ఉండే విష్ణుమూర్తి విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఈ స్వామివారిని జలనారాయణ స్వామి అంటారు. రాత్రి టైంలో, అంటే రాత్రి వేళలో ఈ స్వామివారి కొలనులో దీపకాంతుల మధ్యలో ఈ బిల్డింగ్ అంతా కూడా దీపకాంతులతో, లైట్స్తో అలా వెలిగిపోతూ ఉంటే ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయో. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. స్వామివారి విగ్రహము మనస్సుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ఆలయానికి ఎవరైనా ఓన్ వెహికల్లో చేరుకున్నట్లయితే పార్కింగ్కి కూడా పెద్ద పార్కింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇదండి ఈరోజు స్వర్ణగిరి దేవాలయం యొక్క పూర్తి విశేషాలు. ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో మంచి వీడియోతో, మంచి ఇన్ఫర్మేషన్తో వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.